చూడండి మిత్రులారా, అలంకారాలు. వెల్కమ్ టు శ్రీ గాయత్రి తెలుగు ఇన్స్టిట్యూట్ సార్. నా పేరు డాక్టర్ పల్లి చిన్నారావు గారు. అయితే చాలామంది డిఎస్సి కానీ జేఎల్డిఎల్ చదివేవారు అలంకారాలు అనే టాపిక్ ఎలా చదవాలి, ఏ రకంగా ప్రశ్నలు అడుగుతారనే విషయాల గురించి అడుగుతున్నారు. మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మనము మన శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జేఎల్డిఎల్ ప్రిపేర్ అయ్యేవారు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్, మీరు ఏమనుకుంటారు అంటే నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే, అదే పోస్టులు తక్కువ ఉంటాయని అనుకుంటారు. పోస్టులు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా రాయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా రాయాల్సిందే. ఖచ్చితంగా డిఎస్సి కానీ జేఎల్డిఎల్ ప్రిపేర్ అయిన వాళ్ళు లాంగ్ టర్మ్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి చాప్టర్ మీద కూడా మనకి పూర్తి అవగాహన ఉంటేనే మనం సబ్జెక్ట్ని, మనం మార్కులు అనేది, మన ప్రజెంటేషన్ అనేది బాగా ఇవ్వగలుగుతాం. అయితే మిత్రులారా, అలంకారాల గురించి చెప్పేటప్పుడు అసలు అలంకారాలు అంటే ఏంటి? అలం అనే శబ్దం ఉంది కదా, ఈ అలం అనే శబ్దం ఏదైతే ఉందో, ఈ అలం అనే శబ్దానికి కృత్ అనే ధాతువు చేరి, ఈ కృత్ అనే ధాతువు చేరి, అలం అనే శబ్దానికి కృత్ అనే ధాతువు చేరి మనకి అలంకారం అనే పదము అనేది, ఈ అలంకారం అనే పదం, ఈ అలంకారం అనే పదము ఏర్పడింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. అలం అనే శబ్దానికి కృత్ అనే ధాతువు చేరడం వల్ల అలంకారము అనే పదం మనకి ఏర్పడింది అని మనం చెప్పుకున్నాం. అయితే మిత్రులారా, మరి అలము అనే పదం అన్న, అలమన్నా లేదా అలంకారం అన్న, అలమన్నా అలంకారం అన్నా ఏంటి అర్థం ఏంటి? అలమన్నా అలంకారం అన్న అర్థం ఏంటి అంటే భూషణము అని అర్థం. అలమన్నా అలంకారం అన్న అర్థం భూషణం. అయితే అలంకారాలు అడిగేటప్పుడు అలంకారాల ప్రస్తావన, ఈ అలంకారాల ప్రస్తావన ఏదైతే ఉందో, ఈ అలంకారాల ప్రస్తావన మొట్టమొదట మరి ఏ గ్రంథంలో మొట్టమొదట ఈ అలంకారాల ప్రస్తావన మొట్టమొదట ఏ గ్రంథంలో చేయబడింది అని అడుగుతాడు. ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు. ఏ గ్రంథంలో చేయబడింది అంటాడు. అలంకారాల ప్రస్తావన మొదటి ఏ గ్రంథంలో చేయబడింది? లేదు, భరతుడు మరి అత్యధికంగా ఏదైతే ఉందో, ఈ అత్యధికంగా మరి 124 అలంకారాలు పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు? లేదు, అతి తక్కువగా, చూడండి, అతి తక్కువ ఏదైతే ఉందో మరి అతి తక్కువగా 4 అలంకారాలు మాత్రమే పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు? ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు. అలంకారాల ప్రస్తావన మొదటిగా ఏ గ్రంథంలో చేయబడింది? అలంకారాలు గరిష్టంగా 124 అలంకారాలు ఎవరు పేర్కొన్నారు? లేదు, అతి తక్కువగా 4 అలంకారాలను పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు? మరి దీని తర్వాత చూసినట్లయితే మనకి అలంకారాల గురించి చెప్పేటప్పుడు అలంకారాలని, ఈ అలంకార ఏదైతే ఉందో, ఈ అలంకార శాస్త్రానికి మామూలుగా ఇతర పేర్లు ఏమున్నాయి అంటే, ఈ అలంకార శాస్త్రానికి ఇతర పేర్లు కావ్యశాస్త్రము అంటారు. దీనికే మరో పేరు కావ్య సౌందర్య శాస్త్రము అంటారు. కావ్యశాస్త్రము మరియు కావ్య సౌందర్య శాస్త్రము అంటారు. అలంకార శాస్త్రానికి ఇతర పేర్లు కావ్యశాస్త్రం అంటారు. దీనికే మరో పేరు ఏమంటారు అంటే కావ్యశాస్త్రంతో పాటు కావ్య సౌందర్య శాస్త్రం అని కూడా పిలుస్తారు. మరి ఈ సాహిత్య శాస్త్రము అని కూడా పిలువబడుతుంది. ఈ సాహిత్య శాస్త్రం ఏదైతే ఉందో శాస్త్రాన్ని అలంకార శాస్త్రము, దీన్ని అలంకార శాస్త్రము అని మొదట ఎవరు పేర్కొన్నారు లేదా మొదట ఎవరు పిలిచారు అంటాడు. మొదట అలా ఎవరు పేర్కొన్నారు? ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు. మరి సాహిత్య శాస్త్రాన్ని అలంకార శాస్త్రం అని మొదటిగా ఎవరు పేర్కొన్నాడు అంటాడు. లేదు, అలంకార శాస్త్రానికి క్రియాకల్పము అనే పేరు, ఈ అలంకార శాస్త్రానికి క్రియాకల్పము అని పేర్కొన్నది ఎవరు అంటాడు. పేర్కొన్నవారు ఎవరు అంటాడు. లేదు, అలంకార శాస్త్రాన్ని సాహిత్య విద్య అనే పేరుతో పిలిచింది ఎవరు? అలంకార శాస్త్రాన్ని సాహిత్య విద్య పేరుతో పిలిచిన వ్యక్తి ఎవరు అని అడుగుతాడు.
చూడండి, అలంకార శాస్త్రానికి మామూలుగా కావ్య శాస్త్రము అని లేదా కావ్య సౌందర్య శాస్త్రం అనే పేర్లు ఉన్నాయి. ఈ సాధారణంగా ఈ సాహిత్య శాస్త్రం అని మనం పిలుస్తాం అలంకార శాస్త్రాన్ని. సాహిత్య శాస్త్రానికి అలంకార శాస్త్రం అనే పేరు మొదట ఎవరు పెట్టారు? లేదు, అలంకార శాస్త్రానికి క్రియాకల్పం అని ఎవరు పేర్కొన్నారు? అలంకార శాస్త్రాన్ని సాహిత్య శాస్త్రం అని ఎవరు పేర్కొన్నారు? లేదా అలంకారాలని మరి మొట్టమొదటి శబ్ద మరియు అర్ధాలంకారాలు, ఈ అలంకారాలని శబ్ద అర్ధాలంకారాలు అని మరి విభజన చేసింది ఎవరు అని అడుగుతాడు. విభజన చేసింది ఎవరు? లేదు, మనకు తెలిసింది అలంకారాలు రెండు రకాలే, శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. మరి ఈ శబ్ద అర్ధాలంకారాలు ఏవైతే ఉన్నాయో, ఈ శబ్ద అర్ధాలంకారాలు కాకుండా, శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు కాకుండా ఈ ఉభయాలంకారాల ప్రస్తావన, ఈ శబ్దాల అర్ధాలంకారాలు కాకుండా ఈ ఉభయాలంకారాల ప్రస్తావన మొదట ఎవరితో ప్రారంభమయ్యింది అని అడిగితే, మొదటి ఎవరితో ప్రారంభమయ్యింది అని అడిగితే మరి దీనికి ఎవరు ఆన్సర్ చెప్పాలి? ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు. అలంకారాలను శబ్దార్థాలంకారాలుగా విధించింది ఎవరు? లేదా శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు కాకుండా ఉభయాలంకారాల ప్రస్తావన మొదటి తీసుకొచ్చింది ఎవడని అడుగుతాడు. అలాగే అలంకారాల గురించి మనం చదివేటప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు అంటే, చూడండి, అలంకారాలకి నిర్వచనాలు అడుగుతాడు. కావ్యం గ్రాహ్యమలంకారాత్, కావ్యం గ్రాహ్యమలంకారాత్ సౌందర్యమలంకార అని నిర్వచించింది ఎవరు? లేదు, అలంకారాలని చారుత్వమలంకార అని నిర్వచించింది ఎవరు? లేదు, అలంకారాలని కించిత్ వైచిత్ర్యమలంకార అని నిర్వచించింది ఎవరు? లేదు, అలంకారాలని కావ్యాన్ శోభాకరాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రచక్షతే అని నిర్వచించింది ఎవరు? లేదు, నకాంతమపి నిర్భూషం విభాతి వనితాననం అని అలంకారాలను నిర్వచించింది ఎవరు? చూడండి, అలంకారాల నిర్వచనాల్లో ఇలాంటి ప్రశ్నలు మనకి గతంలో డిఎస్సిలో మనకి స్కూల్ అసిస్టెంట్కి ఈ కావ్యం గ్రాహ్యమలంకారాత్ సౌందర్యమలంకార అని అలంకారాలను నిర్వచించింది ఎవరు అని గతంలో 2024-25 మధ్యకాలంలో జరిగిన స్కూల్ అసిస్టెంట్ టెట్లో కూడా అడగడం జరిగింది. అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఈ టెక్స్ట్ బుక్కుల్లో ఉన్న ఎగ్జాంపుల్స్ చదివేసి అలంకారాలు అయిపోయాయి అంటే అది చాలా మూర్ఖత్వం అవుతుంది. కేవలం టెక్స్ట్ బుక్కుల్లో మహా అయితే శబ్దాలంకారాలు ఒక 6, అర్ధాలంకారాలు ఒక 6, 7 ఇచ్చాడు. కానీ స్కూల్ అసిస్టెంట్ వారు JL-DL లెవెల్లో చదివేవారు అలంకారాలు చదివేటప్పుడు ఆ టెక్స్ట్ బుక్కు మాత్రమే పరిమితం అవ్వడం సరిపోదు. ఖచ్చితంగా దాని పరిధి దాటి కొంచెం కావ్యాలంకార సంగ్రహాన్ని ఆధారం చేసుకొని ప్రామాణికమైన కొన్ని ముఖ్యమైన అలంకారాలు చదవాలి. మరి కావ్యం గ్రాహ్యమలంకారత్తు సౌందర్యమలంకార అని అలంకారాలు నిర్వచించింది ఎవరు? ఇలాంటి ప్రశ్న అడుగుతాడు. లేదా చారుత్వం అలంకార అని అలంకారాలను ప్రశ్నించింది ఎవరని అడుగుతాడు. లేదు, కించిత్ వైచిత్ర్యమలంకార అని అలంకారాన్ని నిర్వచించింది ఎవరని అడుగుతాడు. కావ్యాన్ శోభాకరాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రచక్షతే అని అలంకారాలను ఎవడు ప్రశ్నించాడని అడుగుతాడు. నకాంతమపి నిర్భూషం అంటే స్త్రీ ఎంత అందగత్త అయినప్పటికీ కూడా అలంకారాలు లేకపోతే, అలంకారాలు లేకపోతే విభాతి వనితాముఖం, వనితానం అనొచ్చు, లేదా విభాతి వనితాముఖం అని ఇలా కూడా చెప్పవచ్చు. మరి స్త్రీ ఎంత అందంగా ఉన్నా అలంకారహీనమైనటువంటి స్త్రీని మరి చూడలేము మనము, విధవతో సమానమైనది అనమాట. నకాంతమపి నిర్భూషం విభాతి వనితాననం అని నిర్వచించింది ఎవరని అడుగుతాడు. ఇలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశాలు మనకి ఎక్కువ ఉన్నాయి. అలాగే చూడాలి ఒకసారి మనం చూడండి, ప్రీవియస్గా అలంకార శాస్త్రం ఏదైతే ఉందో, అరే అలం అనే శబ్దానికి కృత్ అనే ధాతువు చేరడం వల్ల అలంకారం అనే పదం ఏర్పడిందని చెప్పుకున్నాం. అలమన్నా లేదు, అలంకారం అన్న అర్థం ఏంటి అంటే భూషణం అనే అర్థం.
అలంకారాల ప్రస్తావన మొదట ఏ గ్రంథంలో చేయబడిందని అడిగితే ఈ అలంకారాల ప్రస్తావన మొట్టమొదట ఋగ్వేదంలో మనకు కనిపిస్తుంది. గరిష్టంగా 124 అలంకారాలని మరి పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అతని పేరు అప్పయ్య దీక్షితులు. ఈ అప్పయ్య దీక్షితులు అనే ఆయన ఏ గ్రంథం రాశారు అంటే కువలయానందం అనే గ్రంథం రాశారు. ఈ కువలయానందం అనే గ్రంథంలో గరిష్టంగా 124 అలంకారాలు పేర్కొన్నారు. అతి తక్కువగా 4 అలంకారాలని మరి పేర్కొన్న వ్యక్తి ఎవరు అంటే భరతుడు పేర్కొన్నాడు. మరి చూడండి, మీకు తెలిసినట్లు భరతుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఈ భరతుడు రాసిన గ్రంథం ఏంటి అంటే నాట్యశాస్త్రం. ఈ భరతుడు నాట్యశాస్త్రంలో ఉపమ, ఉపమతో పాటు రూపకం, రూపకంతో పాటు దీపకం, దీపకంతో పాటు యమకం, ఇలా ఉపమా, రూపకము, దీపకము, యమకము అని భరతుడు ఉపమాలంకారం, రూపకాలంకారం, దీపకాలంకారం, యమకాలంకారం అని 4 అలంకారాలే పేర్కొన్నాడు. మరి గరిష్టంగా కువలయానందం అనే గ్రంథంలో 124 అలంకారాలని అప్పయ్య దీక్షితుల వారు పేర్కొన్నారు. ఋగ్వేదంలో మొట్టమొదటి అలంకారాల ప్రస్తావన మనకు కనిపిస్తుంది. మళ్ళీ ఋగ్వేదంలో ప్రస్తావించబడిన అలంకారాలు ఏవని కూడా అంటాడు. అలాగే చూడండి, అలంకార శాస్త్రానికి కావ్యశాస్త్రము అంటారు, కావ్య సౌందర్య శాస్త్రం అంటారు. ఇవి ఆ శాస్త్రానికి ఉన్నటువంటి ఇతర పేర్లు. మరి సాహిత్య శాస్త్రాన్ని అలంకార శాస్త్రము అని మొట్టమొదట పేర్కొన్నవాడు ఎవరు అంటే ఈ మాట మొట్టమొదట భామహుడు అన్నాడు. భామహుడు సాహిత్య శాస్త్రాన్ని అలంకార శాస్త్రం అని మొదటి పేర్కొన్నవాడు ఎవరు అంటే భామహుడు. అలంకార సిద్ధాంత స్థాపకుడు కూడా. ఈ అలంకార సిద్ధాంతం ఏదైతే ఉందో ఈ అలంకార సిద్ధాంత స్థాపకుడు కూడా ఎవరు అంటే అలంకార సిద్ధాంత స్థాపకుడు కూడా భామహుడే. మరి అలంకార శాస్త్రము అనేదానికి సాహిత్య విద్య అనే పేరుతో పిలిచింది ఎవరని అడుగుతాడు. అలంకార శాస్త్రాన్ని సాహిత్య విద్య అనే పేరుతో ఈ రాజశేఖరుడు అనేవాడు అలంకార శాస్త్రాన్ని సాహిత్య విద్యని పేర్కొన్నాడు. అలంకార శాస్త్రాన్ని క్రియాకల్పము అని వ్యవహరించిన వాడు ఎవరు అంటే అలంకార శాస్త్రాన్ని క్రియాకల్పము అని వ్యవహరించిన వాడు వాత్సాయనుడు అనేవాడు అలంకార శాస్త్రాన్ని క్రియాకల్పం అన్నాడు. చూడండి, అలంకార సాహిత్య శాస్త్రాన్ని అలంకార శాస్త్రం అనే పేరుతో మొదట వ్యవహరించింది భామహుడు. అలంకార సిద్ధాంత స్థాపకుడు ఎవరని అడిగినా భామహుడే. అలంకార సిద్ధాంతాన్ని క్రియాకల్పము అని పేర్కొన్నవాడు ఎవరు అంటే వాత్సాయనుడు. అలంకార శాస్త్రాన్ని సాహిత్య విద్య అని పేర్కొన్నది ఎవరు అంటే రాజశేఖరుడు. మరి శబ్ద అర్థాలంకారాల ప్రస్తావన అని విభజన చేసిన వాడు ఎవరు అంటే అలంకారాలను శబ్ద అర్థాలంకారాలని మొట్టమొదట విభజించిన వాడు ఎవరు అంటే భామహుడే విభజించాడు. అలంకార శాస్త్రము అనే పేరు మొదట వాడింది భామహుడే. అలంకారాలని సిద్ధాంత స్థాపకుడు భామహుడే. అలంకారాలని శబ్ద అర్థాలంకారాలుగా 2 రకాలు విభజించిన వాడు కూడా భామహుడే. అలాగే మరి దీని తర్వాత మనం చూసినట్లయితే ఈ శబ్ద అర్థాలంకారాలు కాకుండా ఉభయాలంకారాలు, ఈ 2 కలిపి మిశ్రాలంకారం అంటాము. ఈ ఉభయాలంకారాలు లేదా మిశ్రాలంకారాలను కూడా అంటారు. ఉభయాలంకారాలు లేదా ఈ మిశ్రాలంకారాల ప్రస్తావన. ఈ శబ్ద అర్థాలంకారాలు కాకుండా ఉభయాలంకారాలు లేదా మిశ్రాలంకారాల ప్రస్తావన మొదటి ఎవరితో ప్రారంభమైందని అడిగితే మొట్టమొదట ఈ ఉభయాలంకారాల ప్రస్తావన మనకి భోజుడితో ప్రారంభమైందని మనం చెప్పుకోవాలి. కావ్యం గ్రాహ్యమలంకారాత్ సౌందర్యమలంకార అని అలంకారాలని వామనుడు అనేవాడు నిర్వచించాడు. చారుత్వం అలంకార, చారు అంటే అందం, అందమే అలంకారమని చారుత్వం అలంకార అన్నవాడు ఎవరు అంటే ఈ మాట మహిమ భట్టు అనేవాడు అన్నాడు. అలాగే కించిత్తు వైచిత్ర్యం అలంకార అని చెప్పి నిర్వచించిన వాడు మమ్మటుడు అనేవాడు నిర్వచించాడు. మరి కావ్యాన్ శోభాకరాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రత్యక్షదే, కావ్యమునకు శోభను ధర్మమును కలిగించేవి అలంకారాలు అని ఈ రకంగా అలంకారాలని దండి అనేవాడు నిర్వచించాడు. మరి నకాంతమపి నిర్భూషం విభాతి వనితాముఖం, వనితాననం అనొచ్చు లేదా ముఖం అనొచ్చు. నకాంతమపి నిర్భూషం విభాతి వనితాననం
అని ఈ రకంగా నిర్వచించిన వాడు ఎవరు అంటే అలంకారాలని భామహుడు అనేవాడు నిర్వచించాడు. భామహుడు చూడండి, కావ్యం గ్రాహ్యం అలంకారాత్ సౌందర్యం అలంకార అన్నవాడు వామనుడు. మరి చారుత్వం అలంకార అన్నవాడు మహిమభట్టు. కించిత్ వైచిత్ర్యం అలంకారం అన్నవాడు మమ్మటుడు. మరి కావ్యాన్ శోభాకరాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రచిక్షతే అని నిర్వచించింది దండి. నకాంతమపి నిర్భూషం విభాతి వనితాననం అన్నవాడు భామహుడు. అలాగే అలంకారాల గురించి చెప్పుకున్నప్పుడు ఇంకా మనం చూసుకున్నట్లయితే చూడాలి, అలంకారాల్లో మరి మరి ఉపమా సర్వాలంకార బీజం, ఈ ఉపమా ఏదైతే ఉందో ఈ ఉపమా సర్వాలంకార బీజం, ఈ ఉపమా సర్వాలంకార బీజం, ఉపమా సర్వాలంకార బీజం అన్నవాడు వామనుడు అన్నాడు. మరి అతిశయ వక్రోక్తి ఏదైతే ఉందో మరి ఉపమా సర్వాలంకార బీజం వామనుడు అంటే వక్రోక్తి సర్వాలంకార, వక్రోక్తి సర్వాలంకార బీజం, వక్రోక్తి సర్వాలంకార బీజం అని భామహుడు అన్నాడు. భామహుడు అతిశయోక్తి ఏదైతే ఉందో ఈ అతిశయోక్తి సర్వాలంకార బీజం, అతిశయోక్తి సర్వాలంకార బీజం అని ఈ మాట అన్నవాడు మమ్మటుడు. అంటే ఉపమా సర్వాలంకార బీజము అంటే అన్ని అలంకారాలకి ఉపమాలంకారం బీజం వంటిది అని వామనుడు చెప్పాడు. మరి వక్రోక్తి సర్వాలంకార బీజం అని వక్రోక్తి సర్వాలంకారాలకి బీజం వంటిదని భామహుడు అన్నాడు. మరి అతిశయోక్తి సర్వాలంకార బీజం అన్నవాడు ఎవరు అంటే మమ్మటుడు అన్నాడు. అలాగే అలంకారాల గురించి అలంకృతి పునఃక్వాపి, అలంకృతి పునఃక్వాపి, అలంకృతి పునఃక్వాపి, పునఃక్వాపి అని అలంకార సిద్ధాంతం ఏదైతే ఉందో ఈ అలంకృతి పునఃక్వాపి అని అలంకార సిద్ధాంతాన్ని అధిక్షేపించిన వాడు, ఈ అలంకార సిద్ధాంతాన్ని అధిక్షేపించిన వాడు ఎవరు అంటే ఇలా అలంకార సిద్ధాంతాన్ని అధిక్షేపించిన వాడు మమ్మటుడు అనేవాడు అధిక్షేపించాడు. కాబట్టి ఇలా అలంకారాలు చదివేటప్పుడు ఇలా సకలమైన విషయాలు మనం సంపూర్ణంగా తెలుసుకొని చదవాలి. మరి ఇలా చదివితే ఖచ్చితంగా మనం బిట్టు మిస్ కాకుండా ఆన్సర్ అనేది చెయ్యొచ్చు. కాబట్టి ఉపమా సర్వాలంకార బీజం వామనుడు, వక్రోక్తి సర్వాలంకార బీజం భామహుడు, అతిశయోక్తి సర్వాలంకార బీజం మమ్మటుడు ఈ రకంగా చెప్పారు. మరి అలంకృతి పునఃక్వాపి అని అలంకార సిద్ధాంతాన్ని అధిక్షేపించిన వ్యక్తి ఎవరు అంటే మమ్మటుడు. మరి అలంకారాల గురించి చర్చించేటప్పుడు అలంకారాలని సశాస్త్రీయ చూడండి, ఈ అలంకారాలు ఏవైతే ఉన్నాయో అలంకారాలను సశాస్త్రీయ దృష్టితో మొదట వర్గీకరించిన వాడు అలంకారాలను సశాస్త్రీయ దృష్టితో మొదట వర్గీకరించిన వాడు రుద్రటుడు. ఈ రుద్రటుడు మొట్టమొదటి అలంకారాలని సశాస్త్రీయమైన దృష్టితో వర్గీకరించాడు. మరి చూడాలి, ఇక్కడ రుద్రటుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఈ రుద్రటుడు అలంకారాలని రుద్రటుడు అలంకారాలను నాలుగు రకాలుగా విభజించాడు. మరి రుద్రటుడు 4 రకాలు విభజించాడని చెప్పాం కదా. ఒకటి వాస్తవ వర్గము, 2 ఔపమ్య వర్గము, ఈ ఔపమ్య వర్గము తర్వాత 3 అతిశయ వర్గము, 4 శేష వర్గము. ఇలా అలంకారాలని రుద్రటుడు సశాస్త్రీయంగా మొట్టమొదటి వర్గీకరించే ప్రయత్నం మొదట చేసింది రుద్రటుడు అలంకారాలు 4 రకాలు విధించాడు. అవి వాస్తవ వర్గము, ఔపమ్య వర్గము, అతిశయ, శేష వర్గం అని 4 రకాలు. ఈ రుద్రటుని తర్వాత మనం చూస్తే ఈ రుయ్యకుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఈ రుయ్యకుడు అలంకార సర్వస్వం అనే గ్రంథం రాశాడు. ఈ అలంకార సర్వస్వంలో అతడు 5 రకాలుగా అలంకారాలని విభజించాడు. ఎవరు? రుయ్యకుడు.
ఏంటి 5 రకాలు అంటే చూడాలి. సాదృశ్య గర్భములు, సాదృశ్య గర్భములు, 2 విరోధ మూలకములు, విరోధ మూలకములు, విరోధ మూలకములు, తర్వాత శృంఖలాబంధములు. ఈ శృంఖలాబంధములు తర్వాత న్యాయ ఏదైతే ఉందో న్యాయ మూలకములు, న్యాయ మూలకములు తర్వాత 5 గూఢార్థ గూఢార్థ ప్రతీయ మూలకములు. ఇలాగా రుయ్యకుడు అలంకార సర్వస్వం అనే గ్రంథంలో మరి అలంకారాలు ఏవైతే ఉన్నాయో వాటిని 5 రకాలు విభజించాడు. మొదటి సశాస్త్రీయంగా అలంకారాలు 4 రకాలుగా, వాస్తవ, ఔపమ్య, అతిశయ, శాసవర్గం అని 4 రకాలుగా రుద్రుడు విభజిస్తే, ఆ తర్వాత ఈ రుయ్యకుడు అనేవాడు అలంకారాలను 5 రకాలను విభజించాడు. అవి సాదృశ్య గర్భములు, విరోధ మూలకములు, శృంఖలాబంధములు, న్యాయమూలకములు, గూఢార్థ ప్రతీయ మూలకములను 5 రకాలు విభజించాడు. ఈ రుయ్యకుడి తర్వాత మనకి చూడాలి అలంకారాల గురించి చెప్పేటప్పుడు విద్యాధరుడు, ఈ విద్యాధరుడు అనేవాడు ఏకావళి అనే గ్రంథం రాశాడు. ఈ విద్యాధరుడు అలంకారాలు ఎన్ని రకాలు అంటే 4 రకాలు అని విద్యాధరుడు అలంకారాలని విభజించాడు. 1 వస్తు ప్రతీతి గల సమాసోక్తి మొదలైన అలంకారాలు. 2 ఔపమ్య ప్రతీతి గల రూపకము మొదలైన అలంకారాలు. 3 రసభావ ప్రతీతి గల రసవత్ అలంకారాలు. 4 అస్ఫుట ప్రతీతి గల ఉపమానాలు మొదలైనవి. చూడాలి ఇలా విద్యాధరుడు ఏకావళి గ్రంథం రాసి అలంకారాలు 4 రకాలు చెప్పాడు. ఏంటి? వస్తు ప్రతీతి గల సమాసోక్తి మొదలైన అలంకారాలు, ఔపమ్య ప్రతీతి కలిగినటువంటి రూపకము మొదలైన అలంకారాలు, తర్వాత రసభావ ప్రతీతి కలిగిన రసవత్ అలంకారాలు, అస్ఫుట ప్రతీతి గల ఉపమాన మొదలైనటువంటి అలంకారాలు. ఇలాగా వస్తు ప్రతీతి గల సమాసోక్తి అలంకారాలు, ఔపమ్య ప్రతీతి గల రూపకము మొదలైన అలంకారాలు, రసభావ ప్రతీతి గల రసవత్ అలంకారాలు, అస్ఫుట ప్రతీతి గల ఉపమానాలు మొదలైన అలంకారాలు అని ఇలా విద్యాధరుడు 4 రకాలుగా అలంకారాలని విభజించాడు. ఈ విద్యాధరుడు తర్వాత మనకి చెప్పుకోదగిన వాడు విద్యానాథుడు. చూడండి, ఈ విద్యానాథుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో, ఈ విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథం రాశాడు. ప్రతాపరుద్ర యశోభూషణం. మరి ప్రతాపరుద్ర యశోభూషణానికి అసలైన పేరు, దీని అసలు పేరు ఉంది. ప్రతాపరుద్ర యశోభూషణానికి అసలు పేరు ఏం పేరు అంటే అలంకార సార సర్వస్వ సంగ్రహం. దీన్ని తెలుగులోకి, ఈ గ్రంథాన్ని తెలుగులోనికి ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణం, ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణం పేరుతో
అనువదించినది, అనువదించిన వారు ఎవరు అంటే ఈ చలమచర్ల రంగాచార్యులు. ఇలా మొత్తం మీద విద్యా అనాథుడు అలంకారాలు ఏవైతే ఉన్నాయో ఇతడు 2 రకాలు అని విభాగం చేశాడు. ఏంటా 2 రకాలు? ఒకటి విద్యానాథుడు సామాన్య విభాగము, ఈ సామాన్య విభాగము తర్వాత రెండోది విశేష విభాగము అని 2 రకాలుగా అలంకారాలు విధించాడు. ఇక్కడ చూడండి, విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార గ్రంథం రాశాడు సంస్కృతంలో. మరి ఈ ప్రతాపరుద్ర యశోభూషణ అని వాస్తవ పేరు ఏం పేరు అంటే దీని అసలు పేరు అలంకార సార సర్వస్వ సంగ్రహం. దీన్ని తెలుగులోకి ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణం అనే పేరుతో దీన్ని తెలుగులోకి ఎవరు అనువదించారు అంటే చలమచర్ల రంగాచార్యులు అనువదించారు. ఈ విద్యానాథుడు అలంకారాలు 2 రకాలని చెప్పి అవి ఒకటి సామాన్య విభాగము, 2 విశేష విభాగం అని దానికి పేర్లు పెట్టాడు. ఇలాగా అలంకారాలు చదివినప్పుడు ఏదైతే ఉందో ఇలాంటి అంశాలన్నీ కూడా మనము జాగ్రత్తగా పరిశీలించాలి. పరిశీలించి అలంకారాలను చదివేటప్పుడు చూడండి, విరోధాభాస అలంకారము, తర్వాత ప్రతీపాలంకారము, పరికరాలంకారము, ఉపమేయోపమాలంకారము, యోపమాలంకారము, తర్వాత భ్రాంతిమతి అలంకారము, సందేహాలంకారం తర్వాత కారణమాల అలంకారం. దీని తర్వాత ప్రతీపాలంకారం అయింది కదా, కారణమాల తర్వాత విషమాలంకారము, విశేషోక్తి అలంకారము, అనన్వయాలంకారము, దీని తర్వాత సారాలంకారము, దీని తర్వాత అసంభవాలంకారం తర్వాత అపహ్నుత్యాలంకారం, దీని తర్వాత దీపకాలంకారం. ఇలా కొన్ని విశేషమైన అలంకారాలన్నీ చదవాలి. విరోధాభాస అలంకారము, ప్రతీపాలంకారం, పరికరాలంకారం, ఉపమేయోపమాలంకారం, భ్రాంతిమత అలంకారం, సందేహాలంకారం, కారణమాల, విషమాలంకారం, విశేషోక్తి అలంకారం, అనన్వయాలంకారము, సారాలంకారము, అసంభవాలంకారం, అపహ్నుత్యాలంకారము, దీపకాలంకారము. ఇలా దీని తర్వాత శ్లేషాలంకారం. కనీసం అర్ధాలంకారాలలో కనీసము ఒక 35 నుండి 40 వరకు ముఖ్యమైన అర్ధాలంకారాలు మనము జేఎల్డిఎల్ చదివేవారు, పీజీటీ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయిన వారు ఈ కొత్త అలంకారాలన్నీ మనం ఖచ్చితంగా చదవాలి. దీని మీద ప్రశ్న రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవి మనం చదవకుండా మనం మామూలుగా టెక్స్ట్ బుక్ పరిధిని మనం చదివి అలంకారాలు అయిపోయాయి అంటే అది చాలా మూర్ఖత్వం. అంతేకాకుండా అలంకారాల్లోకి వచ్చేసరికి చూడండి, మళ్ళీ మనకి ముక్తపద గ్రస్తం ఉంది. ఈ ముక్తపద గ్రస్తాలంకారం ఏదైతే ఉందో ఈ ముక్తపద గ్రస్తాలంకారం 2 రకాలు. ఏంటి 2 రకాలు? ఒకటి పాదాంత పాదాది ముక్తపద గ్రస్తం అంటే ఏంటి? 2 సింహావలోకన ముక్తపదగ్రస్తం అంటే ఏంటి? ఇలా ఇందులో 2 భేదాలు ఉన్నాయి, 2 తెలుసుకోవాలి. అలాగే రూపకాలంకారం వచ్చేసరికి ఈ రూపకాలంకారంలో ప్రధానంగా 2 రకాలు ఉంది. ఏంటి అంటే, ఒకటి అభేద రూపకము అంటే ఏంటి, తర్వాత 2 తాద్రూప్య
తాదృప్య రూపకము అంటే ఏంటి? మొత్తం రూపకాలంకారం ప్రధానంగా 2 రకాలు. ఈ రూపకాలంకారం మొత్తం భేదాలు అయితే 6 రకాలు ఉంటాయి. అవన్నీ చదవాల్సిన అవసరం లేదు. అయితే చదివితే మంచిది జేఎల్‌డిఎల్ వారు. మరి ప్రధానంగా అభేద రూపకం, తాదృప్య రూపకమైనా తెలుసుకోవాలి. ఈ రూపకాలంకారం తర్వాత మనం ఉత్ప్రేక్షాలంకారం తీసుకుంటే, ఈ ఉత్ప్రేక్షాలంకారం మొత్తము 8 భేదాలు ఉంది. హేతుత్ప్రేక్ష, ఫలుత్ప్రేక్ష, అలాగే అసిద్ధ విషయ ఉత్ప్రేక్ష, అర్థమైందా? ఇలాగా ఉత్ప్రేక్షలో ఉన్న 8 భేదాలున్నాయి. ఇవి ఖచ్చితంగా మనం చదివితే స్కూల్ అసిస్టెంట్ వారు చాలా మంచిది. లేకపోతే ప్రశ్న పేపరు రేపు ఎగ్జామ్‌లో పేపర్ అనేది కొంచెం క్వాలిటీగా వచ్చేటప్పుడు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటది. కానీ మనం చెప్పే క్లాసులన్నీ వీలైనంత వరకు సబ్జెక్ట్‌ని బాగా అనాలిసిస్ చేసి 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నటువంటి క్లాసులు. కాబట్టి కొన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి చాలా ప్రసిద్ధమైన కొన్ని వందల ఇన్‌స్టిట్యూషన్‌లో మనం క్లాసులు చెప్పాం. కొన్ని వందలాది, వేలాది బ్యాచ్‌లు మనము టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనము 20 ఏళ్ల నుండి అటు తెలంగాణలో గానీ, ఇలా ఆంధ్రప్రదేశ్‌లో గానీ డీఎస్సీకి ఎన్నో వేల మంది స్టూడెంటుల్ని, నిరుద్యోగుల్ని టీచర్లుగా, స్కూల్ అసిస్టెంట్లుగా తయారు చేశాం. 2014 డీఎస్సీలో నరేంద్ర కుమార్ గానీ, 2018లో వచ్చిన డీఎస్సీలో స్టేట్ సెకండ్ ర్యాంకు మళ్ళీ కృష్ణకుమార్ గానీ, పీజీటీ సెకండ్ ర్యాంక్ మల్లు. తర్వాత 2025 మన ఏపీ డిఎస్సిలో వచ్చిన ధర్మారావు పీజీటీ ఫస్ట్ ర్యాంక్ కానీ, తెలంగాణ డిఎస్సి జేఎల్‌లో ఫస్ట్ ర్యాంకులు కొట్టిన వాళ్ళందరూ మన శిష్యులు, మన స్టూడెంట్లే. కాబట్టి ఖచ్చితంగా మీరు మన యాప్ శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పటి నుంచి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తే ఖచ్చితంగా 4, 5 నెలల్లో ఏవైనా నోటిఫికేషన్లు వస్తే మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎంత సిలబస్ బుర్రకెక్కించాలి అంటే టైం పడుతుంది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం చదవాలి కాబట్టి ఖచ్చితంగా లాంగ్ టర్మ్‌లో ప్రిపరేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. మన యాప్ వీలైనంత వేగంగా డౌన్లోడ్ చేసుకొని పరిస్థితి చేసుకోండి. మనం ఎగ్జామ్స్ పూర్తి కోర్సు రూ. 10,500 ఉంటుంది. మన ఎగ్జామ్ సిరీస్ పూర్తిగా ఏదైతే ఉందో 3,300 ఉంటుంది. ఇలా మొత్తం 15,000 రూపాయలు కాస్ట్ చేసి ఈ ఎగ్జామ్ సిరీసు మరియు ఈ ఆన్లైన్ క్లాసులు మొత్తం సిలబస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫుల్ కోర్సు సబ్జెక్ట్ వీడియోలతో పాటు ఎగ్జామ్స్ కూడా మనం 4,999కే ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోండి. ఏదైనా చదివేటప్పుడు డౌట్ ఉంటే ఖచ్చితంగా పర్సనల్ నెంబర్కి మీరు కాల్ చేసి అడగండి. ఖచ్చితంగా మీ డౌట్స్ కూడా క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.